ఓకే, క్రీడలను ప్రోత్సహించేటువంటి విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి క్రీడా పాలసీ నిర్మించడమే కాకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి సమ్మర్ క్యాంప్స్ పిల్లల కోసం పెట్టకుండా, పెట్టినా కూడా పే అండ్ ప్లే అనే పేరుతో వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యమైనటువంటి క్రీడా మైదానాలన్నింటిలో కూడా 50 సెంటర్స్ ని ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా దాదాపు 100 నుంచి 200 మంది పిల్లలకి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ తో పాటు 20 గేమ్స్ లో వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం, ముఖ్యమైనటువంటి స్కూల్స్ ఎక్కడా కూడా ప్లే గ్రౌండ్స్ లేకపోవడంతో పిల్లలకు క్రీడలకు దూరం అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్స్ లో ఇటువంటి క్యాంప్స్ ఏర్పాటు చేసి పిల్లల్లో స్పోర్ట్స్ పట్ల అవగాహన కల్పించడం, వాళ్ళను ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని తద్వారా వాళ్ళకి సెలవులు అయిపోయిన తర్వాత కూడా ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి గేమ్స్ లో కంటిన్యూ అయ్యేటువంటి విధంగా, అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో విశిష్టత కనబరిచినటువంటి ప్రతి ఒక్క క్రీడాకాడికి కూడా 3% ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల క్రీడా మైదానాలు నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు మనందరికీ కూడా తెలుసు, మంగళగిరిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంతో పాటు గుంటూరులో ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని గతంలో గత 30-40 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అభివృద్ధి ఆలోచన లేకుండా, అభివృద్ధి చేయకుండా కుంటపడినటువంటి బీహార్ స్టేడియం ని పూర్తిగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో దాదాపు 100 కోట్ల రూపాయలతో ఇక్కడ పూర్తిగా దీనికి అవసరమైనటువంటి అన్ని ఈవెంట్స్ ని కూడా ఏర్పాటు చేసే, షటిల్ తో పాటు, బ్యాడ్మింటన్ తో పాటు, స్కేటింగ్ తో పాటు, అథ్లెటిక్స్ తో పాటు, క్రికెట్, ఫుట్బాల్ అన్ని ఈవెంట్స్ కూడా కవర్ అయ్యేటటువంటి విధంగా ఈ స్టేడియాన్ని నిర్మించాలనే ఆలోచనతో ఒక పక్కన శాప్ అథారిటీ అధికారులు, అలాగే గౌరవ కేంద్ర మంత్రి వర్యులు, కలెక్టర్ గారు, అలాగే డిఎస్డిఓ గారు అధికారులందరితో కలిసి సమాలోచన చేసి రాబోయేటువంటి రోజుల్లో దీని మీద ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సామాన్యులు సైతం ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా 18 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఉన్నటువంటి ఏకైక స్టేడియం బీఆర్ స్టేడియం. దీనికి ఒక చరిత్ర ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు కూడా ఈ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం నుంచి వచ్చారు. కాబట్టి తప్పకుండా ఈ స్టేడియాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.